మరి ముఖ్యంగా నేను చెప్పాలంటే ఈ మా తాతయ్య గారు గుమ్మడి నాగి గారు ఈ తోటవారిపాలెం నుంచి బాపట్ల వెళ్ళాడు. మా తాతగారు గుమ్మడి నాగి గారు తోటవారిపాలెం నుంచి బాపట్ల వచ్చారు. ప్రియమైన బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి ఇట్టి అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నాకంటే గనులైన సేవకులు, పెద్దలు, అనుభవజ్ఞ కలిగిన సేవకులు ఉన్నారు. వారికన్నా గొప్పవాడిని కాదు నేను. కానీ ఈ సమయాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు దేవాతి దేవుని స్తోత్రం చెల్లిస్తున్నా. మరి మంచిగా వాక్యం పంచే దేవుని సేవకులు డేవిడ్ గారిని బట్టి కూడా నేను స్తుతిస్తా ఉన్నాను. చేరికుడి వచ్చిన మీ అందరిని కూడా బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ కూడికి పేరేంటి? ఏం పేరు? కుటుంబ ఆశీర్వాద కూడిక. ఈ కుటుంబం ఆశీర్వదించబడాలంటే రెండు విషయాలు నేను చెప్తాను. కుటుంబం ఆశీర్వదించబడాలంటే రెండు విషయాలు చెప్తాను. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థన కూడికి వచ్చిన నీవు వాక్యం చదివి ఎక్కడికి వచ్చావా? ఒక్క చేయలేసిందండి, రెండు, మొత్తం ఒక 6 చేయలు వేసింది. అంటే ప్రియమైన బిడ్డలు చూడండి, అందరికీ చదువు రాదా? చదువు రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఇక్కడ. నేను చదువు రానండి, నేను పామరుని. కానీ ఈరోజు ఈ బైబిల్ మొత్తం చదవడానికి దేవుడు కృప ఇచ్చాడు. నాకు రాయటం కూడా రాదు, ఓన్లీ చదవటం మటుకే వచ్చు. అది బైబిల్ జైల్లో చదివా. పక్షికి 2 రెక్కలు ఎందుకుంటే చెప్పండి? ఎగరటానికి. ఒక రెక్కతో పక్షి ఎగరగలదా? ఎగరలేదు కదా. పక్షి 2 రెక్కలు కలిగి ఉంటేనే అది పైకి ఎగురుతూ ఉంటుంది. అలాగా మన ఆత్మీయ జీవితంలో మనం ఎగరాలంటే, ఎదగాలంటే మనకు 2 రెక్కలు అవసరం. ఒకటి ప్రార్థన, రెండోది వాక్యం. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలంటే ఏం చేయాలి? 2 రెక్కలు కలిగి ఉండాలి. ఒక రెక్క పేరు ప్రార్థన, మరొక రెక్క పేరు వాక్యం. ఈ 2 రెక్కలు ఉంటేనే మనం ఎగరగలం, ఎదగగలం. హల్లెలూయా. మనం ఎగరాలన్నా, ఎదగాలన్నా ఈ 2 చాలా ప్రాముఖ్యమైనవి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆశీర్వదించబడాలంటే, మీరు దీవించబడాలంటే, మీరు వర్ధిల్ల చేయబడాలంటే ప్రతిదినం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయండి. ప్రతిదినం దేవునికి ప్రార్థన చేయండి. నువ్వు ప్రార్థిస్తే ప్రాకారాలు కదులుతాయంట. దేవుని స్తోత్రం కలుగును గాక. పునాదులు కదులుతాయంట. నువ్వు ప్రార్థన లేని వ్యక్తిగా ఉంటే నువ్వు దేన్ని కూడా కదిలించలేవు. కనుక నువ్వు ప్రార్థన చేయటం అలవరుచుకోవాలి, వాక్యం చదవటం అలవరుచుకోవాలి. బాప్తీసం తీసుకున్న సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి, ఏళ్ళు గడుస్తూ ఉంటాయి, కానీ ఒక్కసారి కూడా బైబిల్ చదివిన విశ్వాసులు ఉండరు. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు సేవకుడైనా, సేవకురాలైనా, విశ్వాస అయినా, ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా 2 రెక్కల అనుభవం కలిగి ఉండాలి. ఎప్పుడైతే 2 రెక్కల అనుభవం కలిగి ఉంటామో అప్పుడే మన జీవితాలు ఆశీర్వదించబడతాయి, మన జీవితాలు దీవెనకరంగా మార్చబడతాయి. కనుక ప్రతిదినం కూడా నువ్వు నీ కుటుంబం ఎదగాలంటే, నీ కుటుంబం వర్ధిల్లాలంటే, నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, వాక్యాన్ని చదవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. ఏబు గ్రంథము 22వ అధ్యాయము, ఏబు గ్రంథము 22వ అధ్యాయము 21, 22, 23 వచనాలు చదువుకుందాం. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. ఆయనతో సహవాసం చేసిన ఎడల అలాగునే నీకు మేలు కలుగుతుంది. ఈరోజు మేలులు పొందుకోవాలని చాలామంది ఆశపడుతున్నారు, కానీ మేలులు పొందుకోలేకపోతున్నారు. హల్లెలూయా. మన దేవుడు అంటున్నాడు, రక్షింపనేరకుండానట్లు నా హస్తం కొరచగలేదు,
విననేరకుండానట్లు నా చెవులు మందంగా లేవు. కానీ ప్రాబ్లం ఎక్కడుందంటే, మీకు నాకు మధ్యన మీ దోషం అడ్డు వస్తూ ఉంది. మీ దోషం అడ్డు వస్తూ ఉంది. ఎప్పుడైతే నీ దోషాన్ని నువ్వు కప్పుకొనక ఒప్పుకొని విడిచిపెట్టి నా యుద్ధకు వస్తావో, నాతో సహవాసం చేస్తావో, అప్పుడు నిన్నేం చేస్తాను నేను? చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఏం చేస్తాను? నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను దీవిస్తా, నిన్ను గొప్ప చేస్తా. ప్రియమైన దేవుని సంగమా, నిన్ను ఆశీర్వదించే దేవుడు, నిన్ను గొప్ప చేసే దేవుడు, నిన్ను దీవించే దేవుడు, నిన్ను హెచ్చించే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, నీకు నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటంటే, ఎదురు స్పందించలేదనుకోండి, నేను ఎక్కువగా మాట్లాడలేను. కనుక మీరు దయతో నన్ను మన్నించి కొంచెం స్పందించండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిత్యము కెరూబులు షెరూబుల మధ్యన నివసించేవాడు మన దేవుడు. నిత్యము కోట్లాను కొలది దూతల చేత కొనియాడబడుచున్నాడు మన దేవుడు. అయితే ఆయన సందుకు వచ్చిన మనము ఆయన స్తుతించలేకపోతున్నాం అంటే అది చాలా బాధాకరం. హల్లెలూయా. ఆయన్ని స్తుతించలేకపోతున్నాం అంటే అది చాలా బాధాకరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను మనందరం కూడా దేవుని స్తుతించినట్లుగా అయితే, దేవుని మహిమపరిచినట్లయితే, దేవుని ఘనపరిచినట్లయితే, దేవుని యొక్క గొప్ప దీవెన, దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదం నీ కుటుంబం మీదకి దేవుడు పంపించబోతున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఒకరిని హెచ్చించాలన్నా దేవుడే, ఒకరిని తగ్గించాలన్నా దేవుడే. నిన్ను హెచ్చించాలన్నా నీ దేవుడే, నిన్ను తగ్గించాలన్నా కూడా నీ దేవుడే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను మనందరం కూడా దేవుని చేత దీవెన నొందాలంటే, దేవుని చేత ఆశీర్వదించబడాలంటే, దేవుని కృప పొందుకోవాలంటే, దేవుని యొక్క బలమైన అభిషేకం పొందుకోవాలంటే నీ నోట ఆయన స్తుతి ఉండునుగాక. హల్లెలూయా. ఆయన ఎప్పుడైతే ఆయన స్తుతిస్తామో, ఎప్పుడైతే ఆయన ఘనపరుస్తామో, ఎప్పుడైతే ఆయన మహింపరుస్తామో, అప్పుడు ఆయన మనల్ని హెచ్చించబోతా ఉన్నాడు, దీవించబోతా ఉన్నాడు, గొప్ప చేయబోతా ఉన్నాడు. ఆయనకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మాట చెప్తానండి. ఎడమ రవిశంకర్ గారు మా బావగారు, మీకు తెలుసు, చీరాలలో ఉంటారు కదా, ఎడమ బాలాజీ వాళ్ళ అన్నయ్య ఎడమ రవిశంకర్ గారు మా బావగారు. ఒక జ్ఞాపకార్థ కొడుకులో నేను వాక్యం చెప్తున్నా. ఏమని వాక్యం చెప్తున్నానంటే, నిత్య జీవమును గురించిన వాక్యం చెప్తున్నా. అన్నాడు, రై అయిపోయినాక, రై ఏడరా నిత్య జీవం ఏడుంది, నిత్య నరకం ఏడు, నువ్వు చూసావంటరా, చెప్తున్నావు, పెద్ద చెప్తున్నావు అని చెప్పి అన్నాడు. నన్ను సరేలే, నేనేమి మాట్లాడలేదు, ఎందుకంటే బావగారు పెద్దోళ్ళు, మనం ఏమంటాం, దేవుని వాక్యం చెప్పాం, ఆయన నన్ను కాదన్నాడు. సరే, ఆయనకి కరోనా వచ్చింది, డాక్టర్లు చచ్చిపోతామని చెప్పారు. ఆ సమయంలో మరి మేమందరం ప్రార్థన చేస్తే ఆయన బ్రతికించాడు. ఈరోజు ఈ బైబిల్ చదవబట్టుకొని ప్రతి సంఘానికి వెళ్ళి వాక్యం చెప్పొస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు లేడన్నాడు, పరలోకం లేదన్నాడు, నరకం లేదన్నాడు, కానీ అదే నోటితో ఈరోజు ప్రభువును ప్రకటిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలను నేను చెప్పేది ఏంటంటే, మన దేవుడు ఉన్నవాడు అనువాడు, ఆయన ఉన్నానని అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత గొప్ప దేవుడు మన దేవుడు. కనుక ఆయన పామరులను ఏం చేస్తాడంట? పండితులుగా మారుస్తాడంట, పండితుల్ని శుద్ధ మొద్దుగా చేస్తాడంట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న నీవు దేవునితో సహవాసం చేయుదువుగాక. హల్లెలూయా. ఎందుకంటే కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకున్నట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుణ్ణి సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరితో సహవాసం చేయడానికి పిలిచాడు మనల్ని? యేసుక్రీస్తుతో సహవాసం చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఉందా నీకు సహవాసం?
నీ సహవాసం ఎవరితో ఉంది? ఎవరితో నువ్వు సహవాసం చేస్తున్నావు? దేవుని స్తోత్రం కలుగును గాక. మన సహవాసం ఎవరితండి? మనల్ని దేవుడు లోకంలో నుండి మనల్ని ప్రత్యేకించి పిలిచాడు కదా. ప్రత్యేకించి పిలిచిన దేవుడు ఆయన మనల్ని దేని కొరకు పిలుచుకున్నాడంటే ఆయనతో సహవాసం చేయడానికి పిలుచుకున్నాడు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము ఎవరితో సహవాసం చేశాడు? అబ్రహాము దేవునికి స్నేహితుడిగా కొనియాడబడ్డాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావా? ఆ స్నేహం నీకుందా? ఉంటే నువ్వు ధన్యుడు, ధన్యురాలు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా సాక్ష్యం మీతో చెప్పాలంటే అది చాలా పెద్ద సాక్ష్యం. యూట్యూబ్లో మా పెద్దబాబు మరి అది అప్లోడ్ చేస్తానంటే క్లుప్తంగా, అంటే దాన్ని చెప్పకుండా క్లుప్తంగా చెప్పి చాలా లో వాయిస్తో, అంటే గంభీర వాయిస్తో కూడా చెప్పకుండా లో వాయిస్తో చెప్పి దాన్ని అప్లోడ్ చేశాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీతో నా సాక్ష్యాన్ని పంచుకుంటాను కొద్ది నిమిషాలు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నా పేరు నన్ను సేటు అంటారు. బాపట్లో ఏమంటారంటే సేట్ అంటారు నన్ను. మా స్కూల్లో పేరు ఏంటంటే గుమ్మడి కిషోర్. అయితే మా నాన్నగారి పేరు గుమ్మడి సుశీలరావు, మా అమ్మగారి పేరు గుమ్మడి నిర్మలమ్మ. మా అమ్మగారి పుట్టిల్లు చీరాల సిపాయిపేట. అమ్మగారి పుట్టిల్లు చీరాల సిపాయిపేట, మా నాన్నగారిది బాపట్ల. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరి వివాహం చేసుకున్న తర్వాత మేము వీరికి 6 పిల్లలను పుట్టాం. 4 కుమారులు, 2 కుమార్తెలు, 6 పిల్లలను పుట్టాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగా మా కుటుంబం మరి చాలా క్రమశిక్షణగా, మా అమ్మ మమ్మల్ని చాలా క్రమశిక్షణగా పెంచిందనమాట. మేము కొట్టుకు కూడా మేము వెళ్ళటం లేదు, చాలా క్రమశిక్షణ అనమాట. ఎందుకంటే మా అమ్మ నాకు నోరు తిరగదండి, ఓల్డ్ ఎస్ఎల్సి చదివిందంట. మా అమ్మకి జాబ్ వచ్చింది, టీచర్ జాబ్. అయితే ఆ జాబ్ కూడా చేయనీయకుండా, మనం సంపన్నులు కదా, మనం ధనవంతులం కదా, నువ్వు జాబ్ చేసి మగోడిని పోషించేది ఏందని చెప్పి మా నాయనమ్మ గారు, మా నాన్నోళ్ళు వీళ్ళందరూ కూడా మమ్మల్ని జాబ్ చేయనీలా. మా పెద్దమ్మ టీచరు, మా చిన్నమ్మ టీచరు, పెద్ద ఆమె దారా బెంజమిన్ గారి భార్య, ఆమె కూడా గొప్ప ఆఫీసర్ భార్య. అయితే మా నాన్న కూడా గొప్ప వ్యక్తే, గొప్ప కుటుంబంలో జన్మించిన వాడే, ఆస్తిపాస్తులు చాలా ఉన్నాయి. అలాంటి కుటుంబంలో జన్మించినప్పుడు కూడా ప్రియమైన బిడ్డలారా, మా నాన్న కొన్ని లోక వ్యసనాలకి, తాగుడికి, అలాగే జూదానికి, పాపానికి బానిస అయిపోయాడు. అలా జీవిస్తూ ఉన్న ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. కొంత ఆస్తే మిగిలింది, ఆస్తి అంతా పోయిందండి. చీరాల గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మాణిక్యమ్మ నగర్ అని ఒక నగరం ఉంది. మా నాయనమ్మ పేరు మాణిక్యమ్మ, గుమ్మడి మాణిక్యమ్మ. ఆ స్థలం 2 ఎకరాలు కౌలుకిస్తే ఆ 2 ఎకరాలు కౌలుదారు ఏం చేశాడంటే దాన్ని కబ్జా చేసేసాడు. అది తర్వాత ఉడ్డు నగర్గా మార్చబడ్డదని మా నాన్న కోర్టులో మాణిక్యమ్మ నగర్ అంటే అది కాదని, అది ఉడ్డు నగర్గా మార్చబడ్డదని ఆ స్థలం 2 ఎకరాల భూమి కౌలుదారుడు తీసేసుకున్నాడు. ఇలాగా ఏటపాలెంలో కానీ ఇలా జీడి తోటలు చాలా ఉంటే అన్నీ అమ్మేసి, అన్నీ మా పెదనాన్న గుమ్మడి యానాదిరావు గారు చీరార్లో ఉంటారు, కొత్తపేట. ఆయన మా నాన్న ఇద్దరు కూడా తాగుళ్ళకి ఆటికిటికి ఈ సంపద అంతా ఖర్చు పెట్టేసి పాడు చేసేసారు. అయితే మేము 6 పిల్లలం, మేము తినే సమయంలో మాకు ఆహారం లేదండి. హాస్టల్ అందరూ చెప్తారు అనుకోబాకండి, మేము తినే సమయంలో మాకు ఆహారం లేదు. పండగ వచ్చినా మాకు బట్టలు ఉండేవి కాదు. చాలా ఆర్థికంలో చాలా కష్టాల్లో మేము జీవిస్తూ ఉన్నాం. అయితే మా అమ్మ క్రమశిక్షణ తప్పనీయకుండా మమ్మల్ని చక్కగానే చదివిస్తూ మమ్మల్ని పెంచుతూ ఉంది. నేను 5వ తరగతి నుంచి 6వ తరగతికి హై స్కూల్కి వెళ్ళాలి. అప్పుడు
గవర్నమెంట్ యూనిఫామ్ ఇవ్వటం లేదు, భోజనాలు పెట్టట్లేదు, ఏమి ఇవ్వట్లా. యూనిఫామ్ కోసమని మా అమ్మ మా పెద్దమ్మ దగ్గరికి వెళ్ళింది. అమ్మా, పిల్లలు హై స్కూల్కి వెళ్ళాలంట, యూనిఫామ్ లేదు, బుక్స్ లేవంటే మా పెద్దమ్మ అన్న మాట ఏంటంటే, నిర్మలా, మా పిల్లలే చదువుకొని పనికిరాని ఏమీ లేనోళ్ళలాగా ఉన్నారు, నా మాట నిన్న అమ్మమ్మ, నీవు నీ పిల్లల్ని చదివించుకోకుండా పని చేపి, వాళ్ళు కష్టపడి పనిచేసి డబ్బులు తీసుకొస్తే ఆ కష్టార్జితం చేత నువ్వేం చేస్తావు, దీవించబడతావని చెప్పి చెప్పింది. అయితే ప్రియమైన బిడ్డలారా, నేనేం చేశానంటే ఆ రోజే బ్రాందీ షాప్లో పనికి వెళ్ళా. ఆ రోజే, అప్పుడు నా వయసు 12 సంవత్సరాలు. నా వయసు ఎంత? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల వయసులో బ్రాందీ షాప్లో పనికి వెళ్తే ఆ రోజు కమిషన్ డబ్బులు, అంటే ఇప్పుడు తాగుతా, ఒక వ్యక్తి తాగుతా ఒక 5 రూపాయలు లేకపోతే 3 రూపాయలు బూందీ తెమ్మన్నాడు అనుకో, దాంట్లో రూపాయన్నర బూందీ తీసుకొని రూపాయన్నర జేబులు వేసుకోవడం అనమాట. ఆ రోజే అట్లాగా కమిషన్తో 35 రూపాయలు వచ్చినాయి నాకు డబ్బులు. ఇంటికి అన్నం మిగిలితే, బార్ షాప్లో రెస్టారెంట్ ఉంటుంది కదా, రెస్టారెంట్ అన్నం మిగిలితే అన్నం కట్టించుకొని ఇంటికి వచ్చా. నైట్ నేను వచ్చేలేకే టైం 11:30 అయింది. అప్పుడు మా అమ్మ ఏడుస్తా కూర్చుంది, నా కోసం చాలా ఏడుస్తా కూర్చుంది. ఎక్కడికి వెళ్ళావయ్యా అంటే, నేను బ్రాందీ షాప్లో పనికి వెళ్ళానమ్మా అంటే, సరేలేయ్యా వెళ్ళు పనికి వెళ్ళని చెప్పాను. నేను బ్రాందీ షాపులో కొంతకాలం పనిచేశాను ప్రియమైన బిడ్డలారా. పనిచేస్తూ లోకానికి, పాపానికి బానిసనైపోయా. నాకు ఒక అలవాటు ఉంది, సినిమాలు చూడటం అలవాటు ఉంది నాకు. ఎందుకు సినిమాలు చూసేవాడిని అంటే, నాకు దయ్యాలంటే భయం. నాకు దయ్యాలంటే భయం. దయ్యాలు ఉన్నాయా లేవా అనేది కాదు, కానీ దయ్యం అంటే భయం. అలాగా బ్రాందీ షాపు 10:30కి 11ంటికి క్లోజ్ అయిపోయింది. అక్కడి నుంచి మా ఇంటికి రావాలంటే నాకు భయం. కాబట్టి సినిమాకి వెళ్ళి సినిమా వదిలిపెట్టిన తర్వాత ఆ సినిమా జనాలతో, మా బాపట్లలో మా ఇంటి దగ్గరలో 3 థియేటర్లు ఉన్నాయి, అన్నపూర్ణ, అలంకారు, శ్రీనివాస్ థియేటర్లు. ఆ థియేటర్లో సినిమాకి వెళ్ళి అక్కడ ఆ జనంతో కలిసి ఇంటికి వచ్చేవాడిని అనమాట. అలాగా జీవితం సాగుతూ ఉంది. కష్టాలు, బాధలు చాలా ఉన్నాయి ప్రేమ బిడ్డలారా. అయితే నేను సినిమాకి అడిక్ట్ అయిపోయానని చెప్పాను కదా. ఒక్కొక్క సినిమా 30 సార్లు 40 సార్లు చూసేవాడిని. అది బాపట్లకి వచ్చి మళ్ళీ బాపట్ల నుంచి పోయిన దాకా ఆ సినిమా చూస్తూనే ఉండేవాడిని. చూస్తా ఆ సినిమాలో హీరో కానీ, నాకు నచ్చిన హిలన కానీ ఎలా ఉంటాడో, అమ్మా నండ్రా, ఎలా ఉంటాడో అలాగా నేను కూడా ఉండాలనే ఆశతో అలాగ ఉండేవాడిని అనమాట. ప్రేమేంద్ర బిడ్డలారా, సినిమాలో హీరో ఎలా ఉంటాడో అలాగా నేను కూడా ఒక హీరోలాగా ఊహించుకుంటా అట్లా జీవించేవాడిని. అయితే నా వయసు 15 సంవత్సరాలు అవుతా ఉంది. నేను తాగుడికి అలవాటు అయిపోయా, తాగుతా ఉన్నా. ఒకరోజు మా నాన్న డబ్బుల కోసం బ్రాందీ షాప్ కాడికి వచ్చి, ఎంతండి 50 రూపాయలు, తెల్లారితే క్రిస్మస్ పండుగ, 50 రూపాయలు ఇవ్వమని ఆ క్యాషియర్ దగ్గర చాలా సేపు నుంచుంటే, పోపో జీతం అంతా అంటే, అప్పుడు జీతం ఎంత అంటే 250 రూపాయలు. బ్రాందీ షాప్లో జీతం ఎంత? 250 రూపాయలు. పోపో జీతం అంతా వాడేసుకుంటే 50 రూపాయలు కావాలని ఇచ్చావన్నాడు. ఆ రాత్రి అచ్చబొమ్మ ఆడితే వాళ్ళ డబ్బులన్నీ నాకు వచ్చేసినాయండి. ప్యాకాట్ ఆడితే డబ్బులన్నీ నాకు వచ్చేసినాయి. ఇక నాకు జోదం మీద వ్యామోహం పెరిగిపోయింది. ఎందుకంటే ఆ రాత్రి నా దగ్గరగా ఒక 6,000 రూపాయల దాకా డబ్బులు సమకూర్చబడ్డాయి. ఆ పొద్దున్నే తీసుకొచ్చి మా అమ్మకి ఇస్తే, మా అమ్మ ఎక్కడిరా అంటుంది. దొరికినాయి అని చెప్పా. ప్రియమైన బిడ్డలు చూడండి, అలాగ జోదానికి నేను బానిసనైపోయాను. ఈ తాగుడుకు బానిసనైపోయాను, పాపానికి బానిసనైపోయాను, రకరకాల వ్యసనాలకు బానిసనైపోయి నా జీవితాన్ని గడుపుతా ఉన్నాను. ప్రియమైన బిడ్డలను, నాకు ఒక ఆలోచన ఏంటంటే, నేను ఒక నియంతలాగా ఎదగాలి, నేను ఒక గొప్పవాళ్ళలాగా ఉండాలి, నా పేరు చెప్తే అందరూ కూడా గడగడలాడాలి అనే ఒక ఊహాగానాల్లో ఆ సినిమా
ఏడెట్టు బాగా నా మీద ఎక్కువైపోయి అలాగ జీవిస్తా ఉన్నా. అయితే ఎక్కువగా జూదానికి నేను బానిసనైపోయా. జూదానికి బానిసనైపోయి జూదం ఆడతా మమ్మోళ్ళు డబ్బులు బైబిల్లో పెట్టి ఒక సంచిలో ఒక బుట్టలో పెట్టి బైబిళ్ళని పెడితే దొంగోడు చేయి ఎక్కడికి వెళ్ళిద్దో కరెక్ట్గా ఎక్కడ డబ్బులు అవుతున్నాయో అక్కడికే డబ్బులు వెళ్ళిపోయి. జూదం లేకపోతే పిచ్చెక్కిద్ది అనమాట. జూదానికి డబ్బుల కోసం చాలాగా దొంగతనం చేయటం, ఇంట్లో కాదు బయట కాదు, షాపుల్లోకి వెళ్ళి షాపుల్లో చిన్న చిన్న దొంగతనాలు చేయటం, ఇలాగా రకరకాలుగా జీవితాన్ని నేను గడుపుతా ఉన్నాను. ఇలాగ రకరకాలుగా జీవితాన్ని గడుపుతా ఉంటే మా అమ్మ ఏం చేసిద్దంటే నాతో ఆడేవాళ్ళని తిడతా ఉంటుంది. నాతో ఆడేవాళ్ళు సామాన్యులు కాదండి, వాళ్ళు పెద్ద రౌడీలు. బాపట్లో గగారిన్ అని ఆయన పెద్ద రౌడీ అనమాట. ఆసి అని పెద్ద రౌడీ. వాళ్ళు కూడా పేకాటలాడుతూ ఉంటే వాళ్ళని తిడతా ఉంటే వాళ్ళు అంటారు, రే మీ అమ్మకు చెప్పు మర్యాదగా ఉండదు, నిన్ను రావద్దంటే రావద్దని చెప్పమను, మమ్మల్ని తిట్టిందనుకో మేము పేగు కోస్తాం, మిమ్మల్ని చంపేస్తాం, మిమ్మల్ని కేసు పెట్టి జైల్లో పెట్టిస్తామని చెప్పి అనేవాళ్ళు. అంటే నేనేం చేసేవాడిని అంటే మా అమ్మని వెళ్ళి కొట్టేవాడిని అండి. జుట్టు వేసుకొని లాగి కొట్టేవాడిని మా అమ్మని. ఎందుకంటే నేను ఆటకి వెళ్తా ఉంటే ఆటకి నన్ను వెళ్ళొద్దని చెప్పకుండా నాతో ఆడేవాళ్ళని తిడుతుంటే వాళ్ళు నన్ను ఆటకు రావద్దంటే నాకు ఆ యొక్క బానిసత్వంలో ఉన్న నాకు ఒక మూర్ఖత్వ ఆత్మ వచ్చేసింది. ఒకరోజు వేడి టీ తాగుతున్నానండి. ఇదంతా 17 సంవత్సరాల వయసులో జరిగిన చరిత్ర. వేడి టీ తాగుతున్నాను, మా అమ్మ పొట్ట మీద అంతే పోసానండి ఆ టీ. నన్ను ఆటకి వెళ్ళొద్దంటే నేను ఎలాగా మారిపోయానంటే ఒక కూరుడుగా, ఒక మూర్ఖుడుగా, ఒక పసుపాయుడిగా మారిపోయా. ఆ టీ తీసి మా అమ్మ మీద పోసా. మా అమ్మని భయంకరంగా కొట్టేవాడిని. నన్ను మా నాన్న అనేవాడు, ఈడు అబ్సలోం అనేవాడు. ఎందుకంటాడో నాకు తెలీదు. ఈడు అబ్సలోం రా అనేవాడు. మా అమ్మేమో భయంకరంగా నన్ను ఎంతగా ప్రేమించిద్దంటే నిజంగా నా మీద నా తల్లికున్న ప్రేమ అంత కాదు. ఆ ప్రేమ నేను అర్థం చేసుకోలేకపోయా. నా తల్లిని కొట్టేవాడిని, తిట్టేవాడిని, అవమానపరిచేవాడిని, దుర్భాషలు ఆడేవాడిని, భయంకరమైన బూతులు ఆడేవాడిని. ఇలాగా జీవిస్తా ఉన్నాను. ప్రేమైన బిడ్డలారా, లోకంలో భయంకరమైన బానిసత్వానికి వెళ్ళిపోయాను. జిగ్గాట్లకు వెళ్ళి అప్పిచ్చి జిగ్గాట్లాడేవాడిని, పేకాట్లకు వెళ్ళి అప్పిచ్చి పేకాటాడేవాడిని. ఇప్పుడు అప్పు తీసుకొని పేకాటాడి నా డబ్బులు నొక్కేస్తారు, మళ్ళా నాకు అప్పు ఎవరు, ఆడదామంటే ఆడరు, ఆడకపోతే వాళ్ళ మీద కలబడి గొడవలు ఆడేవాడిని. వాళ్ళు నేను కొట్టుకునేవాళ్ళం. అప్పుడు కొట్టుకుంటే ఆ కొట్టులాటలో కొంత కక్షలు పెరిగినాయండి. జోదం కాడ కక్షలు పెరిగినాయి. ప్రేమైన బిడ్డలారా, ఈ భయంకరంగా వ్యతిరేకతలు అనమాట. ఈ 17 వయసులో భయంకరమైన వ్యతిరేకతల మధ్య నేను జీవిస్తా ఉన్నాను. భయంకరమైన పాపానికి బానిసనైపోయి, పాప బంధకాల్లో పడిపోయి, పాప ఊబిలో చిక్కుకుపోయి జీవిస్తున్నా నేను. హల్లెలూయా. మీతో నేను అరమరిచి చెప్పలేను కానీ అపోస్తలుడైన పౌలు అంటాడు, పాపుల్లో నేను ప్రధాని అన్నాడు. ఆయన కాదు, పాపుల్లో ప్రధానుడు నేను. అపోస్తలుడైన పౌలు దేవుని పిల్లల్ని హింసించాడు అంతే. నాకన్నా నీచమైన కార్యాలు, నాకన్నా అసహ్యమైన కార్యాలు ఆయనలో లేవని నేను అనుకుంటున్నాను. ప్రేమైన బిడ్డలారా, అలాంటి వ్యసనాక్రాంతుడుగా, అలాంటి పాప భూమిలో నేను బ్రతుకుతా ఉన్నాను, జీవిస్తా ఉన్నాను. ఒకరోజు మా తండ్రి మేము చీరాల నుంచి వెళ్తా ఉంటే మా నాన్ని ఇట్లా కొడితే ఈ 2 కళ్ళు ఆయనకి పొరలు గమ్మేసి
నా వల్ల కంటి నరాలు దెబ్బ తినిపోయినాయండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, నా తల్లిని కొట్టాను, మా తండ్రి మీద తిరగబోయి అని కాదు, కానీ ఒక మూర్ఖత్వాత్మ మూర్ఖుడిగా పసుపాయుడిగా జీవిస్తున్నా నా జీవితంలో. అనుకోకుండా ప్రియమైన బిడ్డలారా, ఒక మర్డర్ కేసులో జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. మర్డర్ కేసులో జైలుకి వెళ్తే ప్రియమైన బిడ్డలు చూడండి, వీళ్ళందరికీ నేనంటే కోపం కదా, నా మీద ఆ కేసు అంతా పులవాలని, నన్ను పట్టించి నన్ను హింసించాలని, శిక్షించాలని మా ఊర్లో వాళ్ళందరూ కూడా మా గుమ్మడోళ్ళ మీద దాడికి దిగారండి. ఆ రోజు మా కుటుంబాలు మొత్తం చెల్లా చెదరైపోయినాయి. అందరూ చెల్లా చెదరైపోయారు. ప్రియమైన బిడ్డలు ఒక్కళ్ళు కూడా ఇంటికాడ లేకుండా చెల్లా చెదరైపోయారు. నా యొక్క దోషాన్ని బట్టి, నా యొక్క అవిధేయతను బట్టి కుటుంబం అంతా తరమబడ్డది. కుటుంబం అంతా వెలివేయబడిన స్థితిలోకి వెళ్ళిపోయింది. ప్రియమైన బిడ్డలారా, అలాగా నేను జైల్లో బాపట్ల టౌన్ పోలీస్ స్టేషన్లో 16 రోజులు ఉన్నా. అప్పుడు నా వయసు 17 సంవత్సరాలు. టౌన్ పోలీస్ స్టేషన్లో 17 రోజులుంటే అక్కడ 17-15 రోజులు ఉన్నాం. అక్కడ సిఏ గారు చెప్తున్నాడు, అరే బాపట్ల సబ్ జైల్లో ఎవరో ఉన్నారంట, వాళ్ళు మిమ్మల్ని ఏదో చేయాలనుకుంటున్నారంట. ఆ సూపరింటెండెంట్ గారు వాళ్ళు చెప్పారు, ఏంద్ర మీ కాళ్ళకి ఇంద్ర గొడవ అంటే, నాకేం గొడవలు ఉంటాయి, అమ్మ పసిపిల్లలు చిన్నోళ్ళమయ్య అని చెప్తే సరే వాళ్ళని గుంటూరు పంపించి మమ్మల్ని బాపట్ల సబ్ జైల్లో పెట్టారు. ప్రియమైన బిడ్డలారా, బాపట్ల సబ్ జైల్లో ఉన్నప్పుడు, బాపట్ల పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు జైల్లోకి ఆహారం అనుమతి ఇవ్వరు. జైల్లోకి ఆహారం అనుమతి ఇవ్వరు. ఎందుకంటే ఆహారంలో విషం పెట్టి చంపేస్తారేమని. ఏదైనా పోలీసుల దగ్గర వాటిని చెక్ చేసి తీసుకురావాలి. నేను అమ్మా నాకు పూరీలు అంటే ఇష్టం, అమ్మా పూరీలు తింటానంటే అమ్మ ఆ పూరీ పొట్లాలు ఈ లోన పెట్టుకొని ముసుకేసుకొని వచ్చేదండి. లోన పెట్టుకొని ముసుకేసుకొని వచ్చి ఆ పూరీల్ని నాకు ఇస్తే నేను తిన్నా. ఎంత గొప్ప తల్లి అంటే, ఆ తల్లిని గురించి చెప్పాలంటే, ఆ తల్లి ప్రేమను గురించి వివరించాలన్నా కూడా చాలదండి. నేను ఇలాగా లోకంలో జీవిస్తున్న సమయంలో అందరు నిద్రపోతారు. నా తోబుట్టులు 5 నిద్రపోతారు, మా నాన్న నిద్రపోతాడు, కానీ మా అమ్మ మాత్రం నిద్రపోదు. ఒక కర్ర పెట్టుకొని మంచం మీద ఒక పక్కకు వాలి మూలుగుతూ నా కొరకు ప్రార్థన చేస్తూ రాత్రి అంతా గడిపేదండి. గొప్ప ప్రార్థనా పర్రాలు మా అమ్మ. ఒక రాత్రి అంతా ప్రార్థన చేస్తానే ఉండేది. ప్రతి దినం ఏ క్షణం వచ్చినా కూడా గువ్వ మూలిగినట్లు మూలుగుతూ నా కోసం కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని ఎదురు చూస్తూ ఉండేది. నా చిన్నతనంలోనేమో మా నాన్న కోసం, నేను పుట్టక ముందు నా చిన్నతనంలో మా నాన్న కోసం అలాగా ఎంతో శ్రమ పడ్డది నా తల్లి. బిడ్డలు పుట్టి ఎదిగొచ్చిన తర్వాత వాళ్ళు ప్రయోజకులయ్యి నాకు కష్టాలు పోతాయనుకున్న సమయంలో మా ద్వారా ఏమో ఇంకా కష్టాలు ఎక్కువైపోయింది. నాకు తప్పండి, నా తోబుట్టులు 5 ఉన్నారు, వాళ్ళకి ఎవ్వరికి ఏ అలవాటు లేదు. మనం చుట్టలు తాగాం, సిగరెట్లు తాగాం. ప్రియమైన బిడ్డలారా, నాకు ఆటకు డబ్బులు లేకపోతే బాపట్ల గడియార స్తంభం నుంచి కొత్తపాలెం దాకా రిక్షా దొక్కేవాడిని. అప్పుడు రిక్షా బండికి అంత 10 రూపాయలు అద్ది. ఆ రిక్షా దొక్కి కూడా ఆటలాడేవాడిని. తినటానికి కాదు, తాగటానికి కాదు. జోదం. ఆ జోదం అనేది నా మీద బాగా ప్రభుత్వం చేసేసింది. ఎప్పుడైతే నేను ఈ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి జైల్లో ఉన్నానో అప్పుడు ప్రభుని అడుగుతున్నా, ప్రభువా నన్ను కరుణించయ్యా, తెలుసో తెలియకో నేను ఈ ప్రాంతానికి వచ్చానయ్యా, నన్ను కరుణించయ్యా అని చెప్పి దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేసుకుంటూ దేవుని పాదాలు పట్టుకుని బతిమలాడుకున్నానండి. కరెక్ట్ 3 నెలలకు బెయిల్ వచ్చింది. 3 నెలలకు బెయిల్ వచ్చిన తర్వాత
ఆ తర్వాత జిల్లా కోర్టుకి వాయిదాలకి వెళ్ళాల్సి వచ్చింది. జిల్లా కోర్టుకి వాయిదాకి వెళ్ళాలంటే నాతో ఒక 5గురు రావాలి, అన్నయ్యోళ్ళు కానీ వాళ్ళందరూ. ఎందుకంటే నన్ను చంపేస్తామన్నారు కదా, ఒకవేళ ఎక్కడైనా నా మీద మరి వ్యతిరేకత ఉంటుందేమని చెప్పి వాళ్ళందరూ కూడా నా కోసం, అన్నయ్యోళ్ళు అంటే పెదనాన్న కొడుకులు, బావోళ్ళు, వాళ్ళందరూ కూడా ఇలా జిల్లా కోర్టుకి 3 సంవత్సరాలు వాయిదాలకు తిరిగానండి. 3 సంవత్సరాలు వాయిదాలకు తిరిగిన తర్వాత ఒకరోజు కోర్టు ఆవరణం అంతా నిర్మానుష్యంగా ఉంది. ఆ రోజు మాకు జడ్జిమెంట్ అనమాట. కోర్టు ఆవరణం అంతా నిర్మానుష్యంగా ఉంది. పోలీసులు వచ్చారు, సంఖ్యలు తుపాకులు తీసుకొని వచ్చారు. కోర్టులో ఎవరు లేరు, పోలీసులు ఉన్నారు, మేమున్నాం, మాతో వచ్చిన బంధువులు ఉన్నారు. అప్పుడు అడిగా, సార్ మీరు ఎందుకు వచ్చారు సార్ అన్న. అరే ఇక్కడ మర్డర్ కేసు ముద్దాయిలు ఉన్నారు కదా, వాళ్ళకి వాళ్ళ జడ్జిమెంట్, అందుకని మేము వచ్చామన్నారు. నేనే నాకు తెలియదు. అయితే నాతో ఒక స్నేహితుడు అంటాడు, నేను 2 బస్తాలు కందిపప్పు వేసుకెళ్తానని ఒకడు అంటాడు. ఇంకోడు నేను జైల్లో సువార్త ప్రకటిస్తానని చెప్తున్నాడు. ఒకడేమో కందిపప్పు వేసుకెళ్తానంటే ఒకడేమో సువార్త ప్రకటిస్తానన్నాడు. నేను ఆ కోర్టు ఆవరణ బయటకు వచ్చి చెట్టు కింద, ప్రభువా నన్ను విడిపిస్తే, నన్ను ఈ జైలు శిక్ష నుంచి తప్పిస్తే నీ సేవ చేసుకొని నీ సాక్షిగా బ్రతుకుతాను ప్రభు అని చెప్పి మోకాళ్ళేసి చెట్టు కింద కన్నీరు కాచి ఎలుగెత్తి ప్రార్థన చేశానండి. ఎవరు లేరుగా. ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నా దేవుడు ఆ రోజు నా కేసు కొట్టివేయబడ్డారు. హల్లెలూయా. ఆ రోజు నా కేసు కొట్టివేయబడ్డారు. కేసు కొట్టివేసిన తర్వాత నేను బయటకు వచ్చానండి. నేను బయటకు వచ్చి ఇప్పుడు 97లో జరిగిన సంఘటన ఇది. మనకి 97 నుంచి నేను 2000 సంవత్సరం దాకా మరి ఉంటా ఉన్నాను. ఈలోపు మా అమ్మ ఏం చేసిందంటే, వీడు చనిపోతాడేమో, వీడు చనిపోతే వీడి స్థానంలో ఒక బిడ్డనైనా చూసుకుందాం అని నాకు వివాహం చేయటానికి పూనుకుందండి. వివాహం చేయటానికి పూనుకుంటే ఎంత ప్రేమ చూడండి తల్లికి. అంటే నేను చచ్చిపోయినా, నన్ను ఎవరైనా ఏదన్నా చేసినా నా స్థానాన్ని భర్తీ చేయడానికి నా గర్భం నాలో నుండి వచ్చిన నాకు పుట్టిన ఒక వ్యక్తి భూమి మీద ఉండాలని ఆశించింది. ఆశించి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె ఏం చేసిందంటే నాకు వివాహం చేయటానికి పూనుకుంది. 18 ఏళ్ల వయసులో వివాహానికి పూనుకుంటే ఎవరో పిల్లనివ్వటానికి ఇష్టపడట్లే. ఎవరు కూడా పిల్లనివ్వటానికి ఇష్టపడట్లే. ఒకవేళ ఇస్తానని వచ్చినా కూడా తీరా ఇంటి దాకా వచ్చి మళ్ళీ వెళ్ళిపోతున్నారు. అలాగా పర్చూరులో మరి రుద్రపాటి వాళ్ళ అమ్మాయిని చేసుకున్నాను నేను. మా మామగారు వచ్చాడు. మా మామగారు వస్తే మా నాన్న చెప్పాడు, అబ్బాయి, మా నాన్న కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాడు, అబ్బాయి మా అబ్బాయి మీద కేసు ఉంది, ఆడే మొదటి ముద్దాయని చెబుతున్నారు, ఆడే అంత అని చెప్తున్నారు, ఎవరు ఏం చెప్పినా నేనే చెప్తున్నా, మా అబ్బాయి మీద కేసు ఉంది, ఇస్తావా లేకపోతే వెళ్ళిపో అన్నాడు. ఆయన అన్నాడు ఇస్తానని చెప్పి అన్నాడు. ఇస్తానని చెప్పి రండి అని చెప్పి చూసుకుంటాకి వెళ్ళిన తర్వాత మేమంతా చూసుకొని మాట్లాడిన తర్వాత కట్నం 5 ఏళ్ళండి. 5 ఏళ్ళను ఒక 25 సెంట్లు పొలం కట్నం కింద వాళ్ళు ఇవ్వటానికి ఇష్టపడ్డారు. అయితే వాళ్ళు భోజనానికి వచ్చేటప్పుడు మా మామయ్య అంతకుముందే 2500 ముందుగా ఇచ్చాడు అనమాట కట్నం డబ్బులు. ఆ 2500 ఇచ్చేయమని చెప్పి వేడి పరమాణం ఒళ్ళో పోసేసుకున్నాడు ఆయన పాపం టెన్షన్తో. అంటే ఇలాంటి వాడికి నా పిల్లని ఇవ్వబోతున్నానా, ఇలాంటి వాడికి నా పిల్లనిస్తే నా పిల్ల భవిష్యత్తు ఏమైద్దని తను టెన్షన్తో పరమాణం పోసేసుకొని మా డబ్బులు మాకు ఇవ్వండి అమ్మా, మేము మా పిల్లను మీకు ఇవ్వమని చెప్పి ఏడుస్తున్నాడు. సరే మా అమ్మ అందా, ఏడవద్దయ్యా, మీ డబ్బులు మీరు తీసుకొని వెళ్దురు, సరే భోంచేసి వెళ్ళండి అని చెప్పి అంటే అప్పుడు మా బామర్దుళ్ళు అన్నారు, నానా మనం ముందుకొచ్చాం, వాళ్ళు ముందే చెప్పారు, తర్వాత ఎవరో ఏదో చెప్పారని నువ్వు వెనకొద్దు, మనం ఇద్దామని చెప్పి మా ఆవిడ్ని నాకు ఇచ్చి వివాహం చేశాను. ఇచ్చి వివాహం చేసిన తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే అండి, ఖచ్చితంగా నాకు వివాహం జరిగిన 3వ రోజు నిద్రకి వెళ్ళి 5వ రోజు నిద్రకు వచ్చాం. 5వ నిద్రకు తిరిగి వస్తాం కదా, ఆ రోజు మా తమ్ముడిని పిచ్చుకొక్క కలిసింది.
మీకు మాట చెప్పనా, మా పెళ్ళైనాక నా పెళ్ళైనాక నన్ను మా అత్త మా మామ అంటే అత్త మామ వాళ్ళ తరపున ఎవరో ఒకరు వచ్చి తీసుకెళ్తారు కదా, నన్ను నా భార్యని 3వ రోజు తీసుకెళ్ళారు. ఆ రోజు రాత్రి మా నాన్న మా అమ్మ మా బంధువులు రావడానికి ఛార్జీలకి రాక పొచ్చూరు రావడానికి మా పెదనాన్న దగ్గర 200 తీసుకున్నారంట. ఆయన ఒకసారి అన్నాడు, నీ భార్యతో పడుకుంటానికి డబ్బులు లేకపోతే నేను ఇచ్చాను రా 200 రూపాయలు అంటే, అప్పుడున్న పౌరుషం, అప్పుడున్న కోపం, బీరు బాటిల్ పాల్గొట్టి ఆయన బొడవబోయా. అంటే ఆయన నీచమైన మాట మాట్లాడేలాగా తట్టుకోలేకపోయా. అలాంటి భయంకరమైన ఒక నిక్రోషమైన జీవితాన్ని గడుపుతున్న నేను, అలాంటి ఆర్థిక ఇబ్బందులు, అలాంటి కష్టాల్లో, అలాంటి లేమిలో బ్రతుకుతున్నా. వివాహం అయింది, చాలా కష్టాలు ప్రేమంది బిళ్ళరా. వివాహం అయిన 8వ రోజు 9వ రోజు మా తమ్ముడికి పిచ్చుకోక గరిచింది. ఖచ్చితంగా 23 రోజులుగా అబ్బాయి చనిపోయాడు. పెళ్ళైన 23వ రోజు పిల్లోడు చనిపోయాడు. ఆ పిల్లోడు చనిపోకముందు మంచాల రాజారావు గారని ఒక దైవ సేవకుడు వచ్చాడు. సిహెచ్ పౌలు గారని మా ఇంటి ఎదురు, ఆయన నాయుళ్ళు కుటుంబం నుంచి రక్షింపబడ్డాడు. సుండూరు పౌలు అంటారు ఆయన్ని. బలమైన సేవ చేశాడండి. ఆయన పిలిస్తే దయ్యాలు బిల్డింగులు దూకి పరిగెత్తాయి అనమాట. అలాంటి గొప్ప అభిషేకం కలిగిన సేవకుడు ఆయన. ఆ యొక్క సేవకుడికి మా ఇంటి ఎదురే సంఘం అనమాట, మా ఇంటి ఎదురే సంఘం. ఆ సేవకుడి దగ్గరికి వచ్చాడు ఒక పాస్టర్ గారు, మంచాల రాజారావు గారు. ఆయన వచ్చి చెప్తున్నాడు, ఈ అబ్బాయి చనిపోతాడు 3 రోజుల్లో, ఈ కుటుంబంలో చాలా వ్యతిరేకతలు ఉన్నాయంటే, మా తమ్ముడు చనిపోయాడండి. మా తమ్ముడు చనిపోతే మా నాన్నకి భయం వేసింది. ఎందుకంటే మా తమ్ముడికి పిచ్చికొక్క గారు చనిపోయాడు కదా. ఆ గోర్లు మా నాన్న గీసుకొని మా నాన్న కూడా చచ్చిపోతాడేమని చెప్పి ఆయనకి భయం వేస్తే, మా కుటుంబం అంతా కూడా దురాత్మ చేత పీడింపబడతా, భయంకరమైన శోధన అండి. భయంకరమైన శోధనలో, భయంకరమైన శ్రమల్లో నాకు వివాహం పెట్టుకున్న తర్వాత మా పెదనాన్నగారు నా స్థలంలో మీ గోడ పడ్డదని పడకపోయినా గోడ పగలగొట్టించాడు. మొండి గోడల్లో వివాహం చేసుకున్నాం. భయంకరమైన కష్టాలు. ఇలాగా తమ్ముడు చనిపోయాడు. ఇలాగ భయంకరమైన వ్యతిరేకతల్లో మేము ఉండగా జరిగిన సంఘటన ఏంటంటే, నాకు ఒక పాప పుట్టింది. ఆ పాపకి 3 రంధ్రాలు ఉన్నాయి గుండెకి. ఆ పాపకి 3 రంధ్రాలు ఉన్నాయి గుండెకి. అయితే ఆ పిల్ల బ్రతకదని హరిహరనాథ్ డాక్టర్ గారు చెప్పాడు, ఈ పిల్ల బ్రతకదని. సరే, కన్నబిడ్డని ఎలా పడేసుకుంటాం, మా అత్తమామ అన్నారు, ఆ పిల్లని పడేసేయండి, మీరు వయసులో ఉన్నారు కదా, పిల్లలు పుడతారులే అన్నారు. కానీ ఆ పిల్లను పడేయటానికి నేను ఇష్టపడలేదండి. ఆ పిల్లని నేను పెంచుతా ఉన్నాను. ఆ బిడ్డ కోసం ఎంత కష్టపడ్డానంటే, ఒక్కొక్కసారి నా రక్తం కూడా అమ్ముకుందామనే ఆలోచన. అంటే అంత భయంకరమైన లేమిలో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, తినటానికి తిండి కూడా లేక, మా అమ్మ ఆ నీళ్ళు అన్నానండి, అంటే సర్దిపడ్డప్పుడు నీరు పట్టింది కదా అన్నం, ఆ నీరు పట్టిన అన్నాన్ని గొడ్డులో వేసి పిండి ఆ ముద్దలో పసుపు ఉప్పు కారం కలిపి మాకు పెట్టేది. ఎంత లేమిని అనుభవించామంటే, ఎంత భయంకరమైన కష్టాలు అనుభవించామంటే, అంత భయంకరమైన కష్టాలు గుండా నా జీవితం వెళ్తా ఉంది. ఈలోపు జబ్బును పడ్డ కుమార్తె. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ప్రేమందం బిళ్ళరా, నా అవిధేయత. చెప్పండి, నా అవిధేయత. నేను జైలు నుంచి కేసు కొట్టేయబడిన తర్వాత దేవుని సేవ చేస్తానని చెప్పాను కదా, చెట్టు కింద మోకరించి, ప్రభువా నన్ను ఈ జైలు జీవితం నుంచి చిడిపిస్తే నీ సేవ చేస్తాను ప్రభు అన్నాను కదా. లేదండి, మళ్ళా లోకంలో కలిసిపోయి పాపంలో జీవిస్తున్నా. ప్రేమందం బిళ్ళరా, నేను పెయింట్ మేస్త్రిగా పనిచేసేవాడిని. చాలా కాంట్రాక్టులు చేసే పనులు. ఇలాగా నేను పాపంలో
ఇక డబ్బు వ్యామోహంలో పడిపోయి విచ్చలవిడితనం మరలా లోకంలో అంతకంటే ముందు అంతకు ముందు ఎంత రోత జీవితం ఉందో అంతకన్నా భయంకరమైన రోత జీవితం నేను జీవిస్తా ఉన్నాను. పాప పుట్టింది, పాప గుండె చిల్లులు అయితే ఆ బిడ్డ కోసం ఎన్నో కష్టాలు పడ్డాను. ఆ బిడ్డ బ్రతకదని చెప్పారు. ప్రియమైన బిడ్డలారా, ఇలా ఉంటుండగా మా పాస్టర్ గారికి అప్పుడు సేవలో లేవులండి, గర్భం వచ్చింది. మరలా గర్భం వస్తే ఆ అమ్మాయి ప్రసవిస్తుందని చెప్పి పచ్చూరులో నాకు ఫోన్ చేస్తే నేను ఆ రోజు 3 గంటల సమయంలో వెళ్తా ఉంటే అక్కడ పర్చూరులో హై స్కూల్ దగ్గర బస్సు దిగంగానే దిగి బస్సు కింద పడిపోయి నేను. అంటే కాళ్ళు తిమ్మిరెక్కి కాళ్ళు స్పర్శ లేక బస్సు కింద పడిపోయి బస్సు మూవ్ అయింది. అక్కడ వాళ్ళు పెద్ద గరిస్తే ఆ బస్సు ఆగింది, నా ప్రాణాలు కాపాడబడ్డాయి. ఆ రోజు మా పాస్టర్ గారు డెలివరీ అయితే ఆమె డెలివరీ సమయంలో నేను అక్కడే ఉండి చూస్తా ఉంటే బాబు పుట్టాడండి. బాబు డెలివరీలోనే చనిపోయాడు. అంటే నా పాపము, నా అవిధేయత ఆ బిడ్డ మీదకి దేవుడు అలా మలిచాడు. నేను చనిపోవాల్సింది, నా చావుని ఆ బిడ్డకేసాడు. ఆ తెల్లారి పొద్దున్నే హాస్పిటల్లో చిన్నమ్మాయి హాస్పిటల్ అని, పచ్చూరులో చిన్నమ్మాయి హాస్పిటల్ అని వాళ్ళు చెప్పారు, బేబీ డెడ్ అన్నారు. నేను అనుకున్నాను బేబీ డెడ్ అంటే పాని ఒకటి పుట్టింది గుండె జబ్బులతో, మళ్ళీ ఇంకొక బేబీని మనమేం పెంచుతాం, పోతే పోయింది అనుకొని హాస్పిటల్కి వెళ్ళి చూస్తే బాబు ప్రాణం విలవిల్లాడిపోయిందండి. చూడండి, నా అవిధేయత నా మీద ప్రభుత్వం చేయటం ప్రారంభించింది. హల్లెలూయా. ఈరోజు నేను ప్రేమతో మీకు చెప్పేది ఏంటంటే, అవిధేయతలుంటే విడిచిపెట్టండి. అవి నీ మీద ప్రభుత్వం చేసి నీ మీద పరిపాలన చేయకముందే నీ అవిధేయతలుంటే విడిచిపెట్టండి. ప్రియమైన బిడ్డలు, చూడండి, నా అవిధేయత వలన నా తమ్ముడు చచ్చిపోయాడు, నాకు పుట్టిన పాప గుండె జబ్బుతో పుట్టింది, నాకు పుట్టిన బాబు కూడా చనిపోయాడు. చనిపోతే ప్రియమైన బిడ్డలారా, ఇక నేను చిన్న కొట్టు పెట్టాను, ఇంటికాడ కొట్టు ఉంది, నేను పెయింట్ పని చేస్తూ ఉన్నాను. ఇలాగ చాలా డబ్బులు వస్తూ ఉన్నాయి, అన్నీ కూడా పిల్లకి ఖర్చు పెడతా. 2009లో, అంతకుముందు చెప్తాను, 2009లో నిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ బిడ్డ బ్రతకదని చెప్పారు. 25 మంది డాక్టర్లు చెప్పి ఆపరేషన్ చేసినా బ్రతకదు, ఆపరేషన్ చేయకపోయినా బ్రతకదని చెప్పారు. సరే, ఫిబ్రవరి 4వ తారీఖు డేట్ ఇస్తే మరలా తీసుకెళ్తే ఆపరేషన్ చేయలేదు, స్ట్రైక్లో ఉందని చెప్తే చేయలేదు, తిరిగి వచ్చాను. అయితే ప్రియమైన బిడ్డలారా, ఇలాగా నేను జీవిస్తా ఉన్న సమయంలో నాకు ఒక అక్రమము సంబంధం పరిచయం అయింది. ఇలాగా అక్రమం సంబంధంలో నేను ముందుకు సాగుతా ఉన్న సమయంలో ఈ గుండె జబ్బు పిల్ల భార్య ఇదిగో ఆ సునీల్ని నీళ్లు పోసుకొని కడుపుతోంది నా భార్య. నేను అక్రమం సంబంధంలో ఉన్నా. 3 లక్షల రూపాయలు తీసుకొచ్చి నన్ను తీసుకెళ్ళిపో, నేను నీతో ఉంటానంది. ఆలోచించి చెప్తానమ్మని చెప్పి నేను అలాగా సమయం గడుపుతూ వస్తున్నా. ఎందుకంటే భార్య, జబ్బుతో ఉన్న పిల్ల, కుటుంబాన్ని విడిచిపెడితే నేను పాపంలో వెళ్తే నా కుటుంబం ఏమైపోయింది అనే ఆలోచనలో నేను ఆలోచించి చెప్తానని చెప్పి దానికి ముందుకు వెళ్లకుండా అలాగా నేను జీవిస్తా ఉన్నాను. ప్రేమ అయితే ఒక రాత్రి నన్ను 20 మంది కుర్రోళ్ళు చంపేయాలని, ఆ అక్రమ సంబంధంలో ఉన్నాను కదా, అక్కడ నన్ను చంపాలని ప్లాన్ చేశారంట. నాకు తెలీదు. నా స్నేహితులు 2 ఉన్నారు. వాళ్ళు తెల్లారి పొద్దున్నే పేపర్లు ఎతుకుతున్నారంట. నేను చనిపోయి ఉంటానని పేపర్లు ఎతుకుతున్నారంట. ఆ రాత్రి దేవుడు నాతో మాట్లాడాడండి. ఆ రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు. నేను వెళ్ళిన మార్గంలో కాకుండా వేరొక మార్గంలో నడిపించాడు. ఏమని మాట్లాడంటే, ఇదిగో నేను నిన్ను ఏర్పరచుకున్నా, నేను నిన్ను ప్రతిష్ఠించుకున్నా, నిన్ను నేను సేవకు పిలుచుకున్నా, నువ్వు నాకు మాట ఇచ్చావు,
ఇదే నీకు ఆఖరి రోజు. ఇర్మియా గ్రంథంలో ఒక వాక్యం చూపించాడండి. నాకు బైబిల్ జ్ఞానం అంత లేదు, కానీ బైబిల్ చదువులేదు. ముళ్ళ తొప్పులోను గచ్చబొదలో నేను తొక్కిస్తాను, సింహముల చేత నిన్ను కరిపిస్తానని చెప్పి ఒక స్వరము వినపడతా ఉంది. ఇర్మియా గ్రంథంలో వాక్యాన్ని వినపడతా ఉంది. ఆ రోజు నేను ఆ పాపాన్ని విడిచిపెట్టేశానండి. ఆ పాపాన్ని విడిచిపెట్టి వేరొక మార్గాన్ని నేను వచ్చేసాను. అలాగా పాపాన్ని విడిచిపెట్టి జీవిస్తా ఉన్నాను. మరి పెద్ద అబ్బాయి పుట్టాడు. ఇలాగా కుటుంబం ముందుకు వెళ్తా ఉంది. వెళ్తా ఉన్న సమయంలో మరలా నా భార్య గర్భవతిగా ఉంది. 1997లో నేను దేవునికి మాట ఇచ్చా. దేవునితో కలిసి నడుస్తానని చెప్పా. దేవుని సేవ చేస్తానని చెప్పా. దేవునితో కలిసి దేవుని పని చేస్తానని చెప్పా. 97 నుంచి నేను 2009 దాకా నేను దేవుని పని చేయకుండా ఉంటా ఉన్నానండి. ఇట్లాగే మా పాస్టర్ గారు, ఇది గోల్డ్ వాచ్ కాదులేండి, మామూలుగా అలాంటిది. మా పాస్టర్ గారు ఉంగరాలు పెట్టుకుని వాక్యం చెప్తామంటే నేను అనుకునేవాడిని, నాకున్న కష్టాల్లో ఆయన ఉంగరం నాకు ఇవ్వచ్చు కదా. అంటే అప్పుల బాధలు 5 లక్షల రూపాయలు అప్పు ఉంది. 5 లక్షల రూపాయలు అప్పు ఉంది. ఆయన ఉంగరం నాకు ఇవ్వచ్చు కదా. సహాయం చేయకుండా ఏదోదో మాటలు చెప్తే సరిపోయిద్దా? అవిధేయత. దేవుడి మీద ఆధారపడతలా, దేవుని గురించి తెలవట్లా. దేవుడు ఎన్నో మేలు చేస్తూ వస్తున్నాడు, ఎన్నో అపాయాల నుంచి తప్పిస్తూ వస్తున్నాడు, ఎన్నో కష్టాల నుంచి తప్పిస్తూ వస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఒకరోజు నేను చీరాల నుంచి పర్చూరు వెళ్తుంటే ఒక 20 మంది 25 మంది దాకా కుర్రోళ్ళు ఎక్కారు. నేను నుంచోనున్నా. దానికి 2 డోర్లు ఉన్నాయి. ఆ డోర్లు ఈ డోర్లు ఎక్కారు. ఎక్కి నన్ను ఒత్తుతా ఉన్నారు. ఒత్తుతా ఉంటే వాళ్ళ కత్తులు నాకు తగులుతూ ఉన్నాయి, బొడ్డులో కత్తులు. అప్పుడు బటన్ నైఫ్లని ఉండే ఆ కత్తులు తగులుతూ ఉన్నాయి. తగులుతూ ఉంటే నాకు ఆ రోజు నేను చచ్చిపోయినామని, నా పని అయిపోయిందేమని చెప్పి నేను భయపడి నా ప్యాంట్లో టాయిలెట్ కూడా పోసుకున్నానండి. అలా అంత భయంకరమైన భయాందోళనలో నా జీవితాన్ని గడుపుతూ ఎవరు చంపేస్తారో అనే భయాందోళనలో నేను బ్రతుకుతా ముందుకు సాగుతా ఉన్న సమయంలో ఇట్లా నా జీవితం గడుస్తూ ఉంది. 2009లో మా కూతుర్ని హాస్పిటల్ తీసుకెళ్ళాను. అంతకుముందు ప్రియమైన బిడ్డలారా, 2009 ఫిబ్రవరి 23వ తారీఖున మా అమ్మ చనిపోయింది. 23వ తారీఖున మా అమ్మ చనిపోయింది. 23వ తారీఖున అమ్మ చనిపోతే ఇక నేను బ్రతకడం కష్టం అనుకున్నా. ఎందుకంటే అమ్ముంటే ఎక్కడో చోట డబ్బులు తెచ్చిస్తుంది, ఎవరినో ఒకరి దగ్గర అడిగి సహాయం చేస్తుంది. అప్పుడు మా తమ్ముడు చిన్నోడు ఉద్యోగం చేస్తున్నాడు. తమ్ముడి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఇస్తూ ఉండేది, నాకు సహాయపడుతూ ఉండేది. ఇప్పుడు అమ్మ లేదు, నేను ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, చచ్చిపోదామని చెప్పి నేను ఏప్రిల్ 24వ తారీఖు చచ్చిపోవటానికి ప్లాన్ చేసుకున్నా. ఎందుకంటే 5 లక్షల రూపాయలు అప్పు ఉంది. మా మామయ్యలు పెట్టిన పొలం అమ్మదామని వెళ్తే పొలం ఖరీదేమో 7,000 అని చెప్పారు. పొలం ఖరీదు ఎంత? 25 సెంట్లు పొలం ఖరీదు 7,000 అని చెప్పారు. 25 సెంట్లు పొలం ఖరీదు 7,000 అని చెప్పారు. మా బామర్ది 80 సెంట్లు అమ్ముకోమన్నాడు. 80 సెంట్లు అమ్ముకున్నా అంటే 30,000. ఈ 30,000 రూపాయలు ఎక్కడ? 5 లక్షల రూపాయలు ఎక్కడ? 5 లక్షల రూపాయలు అప్పు ఉంది. పాస్టర్ గారితో చెప్పా, పాస్టర్ గారు 5 లక్షల రూపాయలు అప్పు ఉంది పాస్టర్ గారు. అంటే ప్రార్థన చేద్దాంలే కిషోరు, దేవుడు సహాయం చేస్తాడులే కిషోర్ అని చెప్పాడు. ఇలాగా ఆ 5 లక్షల రూపాయల అప్పు నాకు ఎక్కువైపోయి అప్పులోళ్ళు నన్ను పీడిస్తా ఉంటే ఇక నేను చనిపోదామని చెప్పి ఏప్రిల్ 24వ తారీఖు నేను ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నానండి. ప్రార్థన చేయట్లా. దొంగలు ఎంతసేపు అని ప్రార్థన చేస్తారు? చేసిన ప్రార్థనకు అన్నింటి జవాబు ఇచ్చాడు, అన్నిట్లో విడుదలనిచ్చాడు, అన్నిట్లో సహాయం చేస్తూ వచ్చాడు. అయినా ఇక ఆయన అడగలేని స్థితిలో ఉండి చచ్చిపోవడానికి ప్లాన్ చేస్తున్నా. కరెంటు పట్టుకొని చనిపోదామా, ఉరేసుకొని చచ్చిపోదామా, లేకపోతే ఏదన్నా కొనుక్కొచ్చుకొని తాగి చచ్చిపోదామా అని ప్లాన్ చేస్తున్నా. మరి సునీలను మా పెద్దమ్మాయి, గుండె జబ్బు అమ్మాయి, ఇద్దరు కూడా స్కూల్కి వెళ్ళారు. వాళ్ళకి 6 సంవత్సరాల వయసు వచ్చింది. వాళ్ళు స్కూల్కి వెళ్ళారు. సునీల్ 2004లో పుట్టాడు. వీళ్ళు స్కూల్కి వెళ్ళారు. పాస్టర్ గారు చిన్న అబ్బాయిని పెట్టుకొని ఏప్రిల్ 4వ తారీఖున ప్రసవించింది. పసిబిడ్డని పురుడులో ఉంది.
ఇక నా జీవితాన్ని ముగించుకోవాలనుకొని నేను ప్లాన్ చేస్తా ఉంటే, అలాంటి సమయంలోనండి ఈ పాపాత్ముడికి దేవుని పాదాలు ప్రత్యక్షమైనాయండి. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి బిగ్గరగా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన పాదాలు ప్రత్యక్షమైనాయండి. తెలియకుండా నా చేతులు ఆయన పాదాలను తాకినాయి. తెలియకుండా నా చేతులు ఆయన పాదాలను తాకితే అప్పుడు ఒక స్వరం వినపడతా ఉంది. ఏంటంటే ఆ స్వరం యెషయా గ్రంథం 42వ అధ్యాయము 6-7 వచనాలు చదువని స్వరం వినపడతా ఉంది. ఇలాగా 3 సార్లు వినపడ్డది. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 6-7 వచనాలు చదవండి అమ్మ ఒకసారి. గుడ్డివారు కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరలో నుండి వెలుపలకు తెచ్చుటకును, చీకటిలో నివసించే వారిని బందీ గృహంలో నుంచి వెలుపలకు తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. చూడండి ప్రేమంది బిడ్డలారా, ఇక్కడ గుడ్డివారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారి విడిపించుటకు, చెరలో ఉన్న వారిని వెలుపలకు తెచ్చుటకు, చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి తెచ్చుటకును నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను అన్నాడు. ఆ వాగ్దానం కూడా నాకు అర్థం కాలేదండి. అలాగా నేను ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రభా మరి నన్ను మరలా నువ్వు దర్శించావయ్యా. నేను నిన్ను విడిచినా నన్ను నువ్వు విడవలేదు, నేను నిన్ను మరచినా నువ్వు నన్ను మరవలేదు, నువ్వు నన్ను దర్శించావు ప్రభు అని చెప్పి ఆ రోజు చనిపోవటానికి నేను తీర్మానం మార్చుకున్నానండి. చనిపోకూడదని తీర్మానం మార్చుకున్నాను. ప్రియమైన బిడ్డలు చూడండి, ఈ పొలము ఈ 30,000 కొంటానన్న పొలం 18 లక్షలకు కొన్నారండి. దేవుని స్తోత్రం చెప్పండి. సంవత్సరాల వ్యవధి కాదు, నెల వ్యవధిలో మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడు. నాకు దేవుడు నిన్ను విడిపిస్తానని వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం చేసిన కానుంచి నెల రోజుల్లోపు ఆ 30,000 రూపాయల పొలాన్ని 18 లక్షలకి కొన్నారు. ఈ కొన్నది ఎవరంటే గుంటూరు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అంటే ఎవరు. అప్పుడు మనది ఈ ఆంధ్ర ఏపీ సపరేట్ అవుతుంది కదా, అప్పుడు ఈ భూములకి రేట్లు వస్తాయని చెప్పి కొన్నారు. కొంటే మా పక్కన పొలాల వాళ్ళందరూ ఇక ఒక ఆలోచనకు వచ్చారు. మేము 1 కోటి రూపాయలకి అమ్ముతాం, మేము 50 లక్షలకి అమ్ముతాం, మేము 70 లక్షలకి అమ్ముతామని అందరూ కూడా ఆ పొచ్చుర్లో పొలాల వాళ్ళు అందరూ కూడా అలా అనుకుంటున్నారు. నా పొలం అమ్మబడిన తర్వాత, నా అవసరం తీర్చబడిన తర్వాత అక్కడ మరలా జెండా బాతేశారు. ఈ పొలాలు అమ్మటకు లేదు, కొంటకు లేదు. చూడండి, నా అవసరం తీర్చడానికి మహిమగల దేవుడు ఆయన పూనుకొని సహాయం చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు అనమాట. ఆయన గొప్ప దేవుడు అనమాట. మన జీవితంలో లేనివి ఉన్నట్లుగా, ఉన్నవి లేనట్లుగా చేయగలిగిన దేవుడు అండి ఆయన. హల్లెలూయా. అలాగా ఇక 2009లో డిసెంబర్ 22వ తారీఖున బాప్తీసం తీసుకున్నానండి. నేను నా భార్య ఒకే రోజు బాప్తీసం తీసుకున్నాం. అప్పటికి ఎన్ని సంవత్సరాలు గడిచింది? దేవునికి మాట ఇచ్చి 97 నుంచి 2009 దాకా, అంటే 12 సంవత్సరాలు ప్రభుకి అవిధేయుడిగా బ్రతికానండి. ప్రభువుకు అవిధేయుడిగా బ్రతికా. లేకపోతే నా జీవితాన్ని దేవుడు ఇంకా ఉన్నతమైన దిశలోకి తీసుకెళ్ళేవాడు, ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉంచేవాడు. కానీ నా యొక్క అవిధేయత, చెప్పాలంటే అండి, సారాయి కాసేవాళ్ళం. అంటే నాకు తెలియదు, నా స్నేహితులతో ఏది చేద్దామంటే అది, ఏం చేద్దామంటే అది, వేశ్యగృహాలు, రకరకాల పాపాలు, భయంకరమైన విచ్చలవిడి జీవిస్తా ఉన్న సమయంలో దేవుడు నన్ను మరలా దర్శించి నా అప్పులు తీర్చిన తర్వాత హైదరాబాద్ నుంచి దారా బెంజమిన్ గారు కుమారుడు దారా భూపతి గారు ఒడ్డు సంఘంలో ఒక 10 సెంట్ల స్థలం కొన్నాడండి. ఒడ్డు సంఘంలో 10 సెంట్ల స్థలం కొని ఆ ఒడ్డు సంఘంలో మందిరం కట్టి, నిన్ను అక్కడ పాస్టర్ గారుగా పెడతానురా, నువ్వు సేవ చేయి
ఆయనేమో హెబ్రోన్లో ఉన్నాడు. ఆయన హెబ్రోన్లో ఉన్నాడు. ఏ సహవాసం అన్నది తెలీదు, దేవుని పని చేయాలి. నువ్వు సేవ చేయరా, నేను అక్కడ నిన్ను సేవకు పెట్టి నేను నెలలో ఒక రోజు వస్తాను అని చెప్పాడు. అయితే అంతకుముందు దర్శనం ఏంటంటే ఈ భూపతి, ఈ రవిశంకర్ గారు వాళ్ళ అత్తగారు విజయ్ కుమార్ గారు, వీళ్ళిద్దరూ ఒక రెస్టారెంట్లో భోంచేస్తా ఉన్నారు. ఆ రెస్టారెంట్లో యజమాని అన్నాడు, ఈరోజు రెస్టారెంట్లో సువార్త, అది ఓడ అనమాట, పెద్ద ఓడ, ఈ ఓడలో సువార్త ప్రకటించండి అంటే నేను ఆ ఓడలో బల్లలు దుడిచే వ్యక్తిని అనమాట, క్లీన్ బాయ్ని. వాళ్ళు ఎవరూ కూడా సువార్త ప్రకటించట్లా. మా పెద్దమ్మ గారి దగ్గర బైబిల్ ఉంటే ఆ బైబిల్ తీసుకొని నేను నిలబడి ఆ ఓడలో సువార్త ప్రకటించానండి. ఈ దర్శనం. అలాగా ఆ దర్శనం నెరవేర్పులో భూపతి గారు ఇక్కడ మందిరం కడుతున్నాడేమో అనుకొని నేను సేవ చేస్తానని చెప్పా. మనకేమి రాదు, ఏమి తెలీదు, కానీ సేవ చేస్తానని చెప్పా. అప్పుడు భూపతి గారు అక్కడ మందిరం స్థలం కొని 10 సెంట్లు, 5 సెంట్లోనే ఇల్లు ఉంది, 5 సెంట్లో చీరాల వడ్డీ సంఘం కడతానని చెప్పి ఒకరోజు మా ఇంటికి వచ్చాడండి. మా ఇంటికి వస్తే నేను ఇందిరం పథకంలో ఒక ఇల్లు కట్టుకున్నా. అది లింట్ల మట్టం వచ్చింది. అప్పుడు మా అన్నయ్య చూసి అన్నాడు, అమ్మా వీడు సేవకు పనికిరాడు, వీడికి లోకాశలు ఉన్నాయి, వీడు సేవకు పనికిరాడు. ఇల్లు కట్టుకోవడం అంటే లోకాశలు అంటండి. వీడు సేవకు పనికిరాడమ్మా, మనం వెళ్దాం పామని చెప్పేసి అన్నయ్య పెద్ద వెళ్ళిపోయారు. లోకాశలు అంటండి. అయితే ప్రియమైన బిడ్డలారా, నేను పాల్ గారని, ఆయన వాళ్ళు ఇరికిలోళ్ళండి, పాల్ గారని, వాళ్ళ నాన్నగారు బ్యాంకులో జాబ్ చేస్తాడు, బెస్లేల్ గారు. ఆయన నన్ను తన సహవాసంలోకి తీసుకెళ్ళి వాళ్ళ సంఘాల్లో సువార్త ప్రకటించడం నాకు నేర్పించాడండి. ఆయన చాలా అభిషేక్తుడు అనమాట, చాలా గొప్ప సేవకుడు. ఆయన స్వస్థత, ప్రవచన, వివేచన వరం కలిగిన సేవకుడు అనమాట. అలాంటి సేవకుని దగ్గర నేను సహ సహోదరుడిగా, పరిచారకుడిగా వాళ్ళ పరిచర్యలో కొనసాగించబడతా ఉన్నాను. ఒకరోజు నేను చర్చిలో ప్రార్థన చేస్తామంటే దేవుడు ఆకాశం నుండి దిగి వచ్చి నా తలపైన ఆయన నూనె పోస్తే అది కారుకుంటా కిందకు వచ్చిందండి. ఆ ప్రత్యక్షతను కూడా చూశాను. అలాగా 2009లో నేను రక్షింపబడి దేవుని సేవ చేయటానికి సిద్ధ మనసు కలిగినప్పుడు దేవుడు తన పనికి పాత్రగా నన్ను మలుచుకుంటూ వాడుకుంటూ వస్తూ ఉన్నాడండి. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన నన్ను వాడుకుంటూ వస్తూ ఉన్నాడు. చెప్పాను కదా, గుండె జబ్బు పిల్లని దేవుడు బ్రతికించాడు. ఆయన మహిమలో అంతా బాగుండొచ్చు, ఒకవేళ నీ కుటుంబంలో ఏమీ లేకపోవచ్చు, కానీ నువ్వు దేవుని మీద ఆధారపడి దేవుని మీద ఆనుకొని జీవించగలిగితే నీ కుటుంబాన్ని దేవుడు ఉన్నతంగా ఆస్వాదించగలిగిన దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు చూడండి, పాడైపోయిన మా కుటుంబాన్ని, పాడైపోయిన మా జీవితాన్ని, పాడైపోయిన మా బ్రతుకుల్ని ప్రియమైన దేవుని బిడ్డలరా దేవుడు మార్చాడు. దేవుడు గొప్ప దేవుడు, ఆయన గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డ, పామరునైన నన్ను ఏ అక్షర జ్ఞానం అంటే ప్రియమైన దేవుని బిడ్డలరా 5వ తరగతి దాకా అంటే మీకు తెలిసిందే, ఎల్కేజీ యూకేజీ పిల్లలు అట్ట అనమాట. అప్పుడు అలాంటి పామర్లమైన మమ్మల్ని దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు గొప్ప పరిచర్య మా ద్వారా జరిగిస్తున్నాడు. దేవుడు గొప్ప పరిచర్య మా ద్వారా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు తినటానికి తిండి లేదు, ఇప్పుడు తినటానికి తిండి ఉందని కాదు, కానీ అనేక మందికి ఆహారం పెట్టేవారుగా దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక మాట చెప్తానేనండి మీకు. మా ఇల్లు ఒక గోడ పడిపోయింది, ఇల్లంతా తాటేకు కప్పు కదా, కూలి పడిపోతా ఉంది. అది భయంకరమైన వాన వచ్చి మొత్తం నాని తుట్లు పడుతుంది అనమాట. పడతా ఉంటే ఒక పాస్టర్ గారు వచ్చాడు మా ఇంటికి. వాళ్ళ నాన్న పేరు క్లారెన్స్ శాస్త్రి గారు, గుంటూరు ప్రసంగరత్న క్లారెన్స్ శాస్త్రి గారు అని ఆయన గొప్ప సేవకుడు. ఆయన నా వివాహం కూడా చేసింది. ఆయన కుమారుడు మా ఇంటికి ప్రేయర్కి వచ్చాడండి.
మా అమ్మగారు చనిపోతే ఆమె జ్ఞాపకార్థ కొడుకొచ్చాడు సేవకుడు. జ్ఞాపకార్థ కొడుకొచ్చి ఆ భయంకరమైన పరిస్థితిని చూసి పాస్టర్ గారు చెప్తున్న మాట ఏంటంటే, మా మా నాన్న పిలిచి, అయ్యా మీ ఇంటిని నేను దీవించబోతున్నా, మీ ఇంటిని నేను దీవించబోతున్నా, ఏమని దీవించాలో కోరుకోమన్నాడు యవన పాస్టర్ గారు. మా ఇంటిని దీవించబోతున్నాను, ఏమని కావాలో కోరుకోమంటే మా నాన్న అన్నాడు, అయ్యా మా ఇంటిని రొట్టెల గృహంగా దీవించండి అని చెప్పాడు. ఆ రోజు ఆ చిన్న బిడ్డ పలికిన మాట అది రొట్టెల గృహంగా మార్చబడ్డాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ రోజు ఆ యవనస్తుడు పలికిన మాట, ఆ సేవకుడు పలికిన మాట అది రొట్టెల గృహంగా మార్చబడ్డది. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, విని విడిచిపెట్టడం వలన ప్రయోజనం లేదు, కానీ విని దాన్ని అంగీకరించడం వలన ఎంతో ప్రయోజనం ఉంది. విని దాన్ని అంగీకరించడం వలన ఎంతో ప్రయోజనం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి అనుసరించి దేవుని సన్నిధిలో ముందుకు సాగుతావో నీ కుటుంబాన్ని దేవుడు అంత ఉన్నతంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. మీకు ఒక మాట చెప్పను. త్యాగరాజు మాస్టర్ గారు అని ఆయన నంబూరి టవర్స్ అని, మీరు బాపట్ల వెళ్తుంటే అక్కడ HP గూడెం ఎదురు ఒక అపార్ట్మెంట్ కనపడుతుంది. ఆ యొక్క బిల్డింగ్ ఓనర్ త్యాగరాజు మాస్టర్ గారు. ఆయన ఇంగ్లీష్ లెక్చరర్ అనమాట. ఆయనతో ఒక రోజు నేను వెళ్తా ఉంటే వాళ్ళ మిస్సెస్ గారు అన్నారు, కిషోరు నువ్వు ఈ పాత బట్టలు వేసుకొని సార్తో వెళ్తున్నావు, అలా వెళ్ళకూడదు, మంచి బట్టలు వేసుకో కిషోర్ అన్న. అమ్మా నాకు బట్టలు ఇవ్వమంటే ఇప్పుడు సార్ బట్టలు, నాకు కొన్ని బట్టలు మేడం గారు ఇచ్చారు. అలాగా బట్టలు వేసుకొని కొంతకాలం సేవ చేశాను. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో శ్రమల గుండా దేవుడు నడిపించి ఈరోజు దేవుడు ఉన్నతమైన స్థితిని దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవదూతలకు లేని గొప్ప భాగ్యం, ఈ లోకంలో గనులైన వారికి లేని గొప్ప భాగ్యం అండి. దేవుని నామాన్ని ప్రకటించే గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనేం చెప్తున్నానంటే, నీ అవిధేయతను నువ్వు పక్కన పెట్టగలిగితే, నువ్వు దేవునికి విధేయత చూపగలిగితే దేవుడు నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు. మనం చూస్తే 2 సమూయేలు గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. ప్రియమైన దేవుని 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వాదంగా ఉండును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దావీదు అంటున్న మాట ఏంటంటే, నీ ఆశీర్వాదం నొందిన నా కుటుంబం ఎక్కడ ఉండాలంట? ఆయన సన్నిధిలో ఉండాలంట. హల్లెలూయా. చెప్పండి అమ్మా, ఎక్కడ ఉండాలి? ఆయన సన్నిధిలో ఉండాలంట. ఎలా నడవాలి అంటే ఏందండి? అబ్రహాము, నా సన్నిధిలో నువ్వు నడుస్తున్నావు కదా, నా సన్నిధిలో నడిచే నువ్వు ఎలా ఉండాలి? నిందారహితుడుగా ఉండాలి. నిందారహితుడుగా ఉండాలి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడితో నడిచే మనము చాలా పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. దేవునితో నడిచేటప్పుడు మన జీవితాలు దేవునికి ఇష్టకరంగా ఉంటే మనల్ని ఆస్వాదించడానికి ఆయన శక్తిమంతుడు, సమర్థుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేపి కూర్చోబెట్టారంట. లేపి కూర్చోబెడితే నేను చలనం లేని వ్యక్తిగా ఉన్నాను, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నా మీద 3 రక్తపు చుక్కలు పడ్డాయి. ఆ రక్త చుక్కలు నా నాలుకకి తగలంగానే చనిపోయిన నాకు ప్రాణం వచ్చిందని. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా తల పగల్లా ఎలిమెంట్ ఉంది, ఎలిమెంట్ పగిలింది. ఆయన సన్నిధిలో మనం నడిచేటప్పుడు మనం ఎలా ఉండాలంటే, మనల్ని మనం పరిశుద్ధపరచుకొని దేవునితో మనం నడుచుదుము గాక. హల్లెలూయా. సంఘం కొరకు ప్రార్థించే తల్లులుగా, తండ్రులుగా మార్చబడుదురు గాక. ప్రియమైన బిడ్డలారా, నువ్వు సహవాసం కోసం నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఈ సంఘం కొరకు నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఈ సంఘం శాఖోపశాఖలుగా దీవించబడాలి.
హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత గొప్ప దేవుడు ఆయన. ఎందుకంటే అరణ్యములో ఆయన జల ఊటలు పుట్టించిన దేవుడు ఆయన. నడి సముద్రంలో రహదారి కలుగజేసిన దేవుడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. కనుక ప్రియమైన బిడ్డలారా, నువ్వు ఎలా జీవిస్తున్నావు? నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది? నీ భక్తి జీవితం ఎలా ఉంది? నీ విశ్వాస జీవితం ఎలా ఉంది? నీ యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉంది? హల్లెలూయా. మనం హాస్పిటల్కి వెళ్తామండి. హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో డాక్టర్ గారు రాసిన మెడిసిన్, అమ్మా ఇది మధ్యాహ్నం వేసుకో, ఇది సాయంత్రం వేసుకో, ఇది పగలేసుకుంటే, సార్ అర్థం కావట్లేదు సార్, రాయండి, ఇది ఎప్పుడు వేసుకోవాలి, ఇది ఎప్పుడు వేసుకోవాలి అంటే ట్యాబ్లెట్ తప్పేసుకుంటే మన ప్రాణాలు పోతాయని భయంతో పదే మనం డాక్టర్ గారిని అడిగి, నర్సులను అడిగి, వాళ్ళని అడిగి, వీళ్ళని అడిగి ట్యాబ్లెట్లు వేసుకుంటాం. కానీ భక్తి జీవితంలోకి వచ్చేలేకే ఏముందలే. నువ్వు అనుకుంటున్నావు ప్రియమైన బిళ్ళరా, ఏదో మందిరానికి వెళ్తున్నాను, దేవునితో సహవాసం చేస్తున్నాను అనుకున్నావు. కానీ ప్రియమైన బిళ్ళరా, నీకేమి లేవు. రెక్కలు లేని పక్షిలాగా ఉన్నావు నువ్వు. హల్లెలూయా. కొంతమందికి ఏమో ఒక రెక్క ఉంది, కొంతమందికి ఏమో అసలు 2 రెక్కలు లేవు. సంఘాలు అలా తయారైనాయండి. ఈరోజు సంఘాలు అలా తయారైనాయి. కారణం ఏంటి? సేవకుడా? చెప్పండి ప్రియమైన బిడ్డలారా, సేవకుడు కాదు ప్రియమైన బిడ్డలారా. సేవకుడు తన పిలిచిన పని నిమిత్తం తను ఎంతో భారంగా మన దేవుడు ఎవరండి? పరిశుద్ధుడు. హల్లెలూయా. మన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. ఆయన గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు అండి. గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు. మీకు తెలుసా ప్రియమైన బిడ్డలారా, నా జీవితంలో దేవుడు చేసిన మేలులు, నా జీవితంలో దేవుడు చేసిన కార్యాలు, నా జీవితంలో దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యాలు అన్ని కాదండి. వాటిని వివరించలేను, వాటిని వర్ణించలేను. అన్ని గొప్ప కార్యాలు నా జీవితంలో దేవుడు చేశాడు ప్రియమైన బిడ్డలారా. హల్లెలూయా. కనుక నీ జీవితంలో కూడా దేవుడు మేలులు చేయాలంటే, నీ జీవితంలో కూడా గొప్ప ఆశీర్వాదాలు కుమ్మరించాలంటే నువ్వేం చేయాలంటే 2 రెక్కలు కలిగిన పక్షిగా నువ్వు మారుదుగా. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ప్రభువా నేను 2 రెక్కలు కలిగిన పక్షిగా ఉంటాను ప్రభువా, నాకు 2 రెక్కలు దయచేయండి ప్రభువా అని అడగండి ప్రభుని. వద్దా? హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఒకవేళ నువ్వు ఇక్కడ భక్తిలో ఏదో జీవిస్తున్నావేమో కానీ దేశిస్తూ ఉంటారు, సేవకులను అవమానపరుస్తూ ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, చెయ్యాలని సేవకు రాలేదు నేను. ప్రియమైన బిడ్డలారా, సేవ చేయాలని నేను ఇప్పుడు కూడా అనుకోలేదు. కానీ ఆయన కృపలో ఆయన నన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి మరణ పడకల్లో ఉన్న నన్ను, చావు బతుకులో ఉన్న నన్ను, భయంకరమైన స్థితిలో ఉన్న నన్ను దేవుడు విడిపించి ఈరోజు మీ ఎదుట తన సాక్ష్యాన్ని నిలబెట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.